హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ క్లాస్ తెలుగులోని రచయిత గురించి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. వచ్చేసి రచయిత నేమ్ వేముగంటి నరసింహాచార్యులు. ఈ వేముగంటి నరసింహాచార్యులు మన థర్డ్ క్లాస్ తెలుగులో అమ్మ అనే గేయాన్ని రాశాడు. ఓకే, అమ్మ అనే గేయాన్ని రాసిన వారు ఎవరు అంటే వేముగంటి నరసింహాచార్యులు. నెక్స్ట్ ఇతని యొక్క జన్మస్థలం, రచనలు, బిరుదులు, కాలం అనేవి నేర్చుకుందాం. ఓకేనా. ఇందులో నుంచి మనకు టెట్లో 2022లో ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. విద్వత్ కవి అనే బిరుదు ఎవరికి అనేది మనకు టెట్లో రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్క కవి పరిచయం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వేముగంటి నరసింహాచార్యులు. కాలం క్రీస్తు శకం 1930 2005. జన్మస్థలం సిద్దిపేట్, మెదక్ జిల్లా. ప్రస్తుతం సిద్దిపేట్ జిల్లా. ఓకే. రచనలు తిక్కన రామదాసు పద్యకావ్యాలు, మంజీరనాదాలు గేయకావ్యం, వివేక విజయం కావ్యఖండిక, అమరజీవి బాపూజీ, కవితాంజలి, ఆంధ్ర విష్ణువు, కవితా కాహలి, వీరపూజ, మణికింకిని, కాంతి వైజయంతి. వీరి రచనలలో తెలంగాణ భాష ఇంపు సొంపులుండును. ఓకే. నెక్స్ట్ బిరుదులు కవికోకిల, విద్వత్ కవి, కావ్య కళానిధి. ఇతని యొక్క బిరుదులు కవికోకిల, విద్వత్ కవి, కావ్య కళానిధి. సాహితీ వికాస మండలి, మెదక్ జిల్లా రచయితల సంఘాలను స్థాపించారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ క్లాస్ తెలుగులోని ఒక కవి గురించి నేర్చుకుంటున్నాం. ఆ కవి వచ్చేసి థర్డ్ క్లాస్లో వేమన శతకం అనే లెసన్లోని కవి. వేమన శతకం లెసన్ కవి ఎవరు అంటే వేమన. ఓకేనా. ఆ లెసన్ వచ్చేసి దాని యొక్క ప్రక్రియ పద్యాలు, దాని యొక్క ఇతివృత్తం వచ్చేసి విలువలు. ఓకే. శతకము వేమన శతకం. మకుటము వచ్చేసి విశ్వదాభిరామ వెనురా వేమ. ఓకే. వేమన శతకం పాఠ్యభాగంలో వేమన పద్యాలను ఇవ్వడం జరిగింది. వేమన శతకం అనే పాఠ్యంలో వేమన యొక్క పద్యాలు ఇచ్చారు. ఈ వేమన శతకం అనేది దేని గురించి ఉంటుందంటే నైతిక విలువలను, సామాజిక అంశాలను గురించి తెలియజేయడానికి ఉంది. ఓకే. అలానే వేమన పద్యాలలోని ఛందస్సు ఏమిటి? ఆటవేలది. ఓకేనా. ఆటవేలది అనగా అర్థం నాట్యం చేసే స్త్రీ. ఓకే. ఇప్పుడు మనం వేమన యొక్క కవి పరిచయం అనేది నేర్చుకుందాం. కాలం 17వ శతాబ్దం. రచనలు వేమన శతకం. బిరుదులు యోగి, ప్రజాకవి, లోకకవి. విశేషాలు సుమారు 300 పైచికులు పద్యాలు లభ్యమవుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదించాడు. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదించిన వారు ఎవరు అంటే సిపి బ్రౌన్. ఓకేనా. అతని యొక్క రచనలు, బిరుదులు, విశేషాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇంతకుముందు వీడియోలో మనం వేముగంటి నరసింహాచార్యుల గురించి నేర్చుకున్నాం. ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే థర్డ్ క్లాస్లో ఉన్న కవుల గురించి 1 by 1 లైన్గా నేర్చుకుంటున్నాం. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్లోని 3వ కవి పరిచయం అనేది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. కవి నేమ్ వచ్చేసి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఓకే. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. సింగిరెడ్డి నారాయణ రెడ్డి థర్డ్ క్లాస్లోని తోటపల్లి అని లెసన్లో ఒక గేయం అనేది రాశాడు. ఓకేనా. తోటపల్లి పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ తోటపల్లి అనేది ఒక గేయం. దీని ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం గురించి మనకు తెలియజేశాడు. ఓకేనా. ఇప్పుడు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గురించి మనం నేర్చుకుందాం. కాలం 1931 2017. జన్మస్థలం కరీంనగర్లోని హనుమాజీపేట. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా. రచనలు గేయ కావ్యాలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయల, జాతిరత్నం, విశ్వనాథ నాయకుడు, రామప్ప, తరతరాల వెలుగు, జలపాతం, దివ్వెల మువ్వలు. ఓకే. కవితా సంపుటాలు మధ్యతరగతి మందహాసం, రెక్కలు,
మార్పు నా తీర్పు, ఇంటి పేరు చైతన్యం, కాలం అంచు మీద, కవిత నా చిరునామా, దృక్పథం కలం సాక్షిగా మొదలగునవి ఇతని యొక్క కవితలు. ఓకే, నెక్స్ట్ పరిశోధన గ్రంథాలు, ఆధునికాంధ్ర కవిత్వం సాంప్రదాయాలు, ప్రయోగాలు, ఇతరములు, విశ్వంభర, భూమిక, మట్టి మనిషి, ఆకాశం, సమదర్శనం, తెలుగు, గజ్జళ్ళు, మీరాబాయి, శిఖరాలు, లోయలు. ఓకే, విశేషాంశాలు, అవార్డులు, జ్ఞానపీఠ్, పద్మభూషణ్. ఈయన సమన్వయ కవిగా పేరు పొందారు. ఈయన ఏమని పేరు పొందారు? సమన్వయ కవిగా పేరు పొందారు. కళానికి గళానికి చమత్కారమే చిహ్నంగా భావించబడింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగులోని థర్డ్ క్లాస్కి సంబంధించిన కవి గురించి నేర్చుకుంటున్నాం. కపిలవాయి లింగమూర్తి గురించి నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు వీడియోస్లో మనం ముగ్గురు కవుల గురించి నేర్చుకున్నాం. వేముగంటి నరసింహాచార్యులు, వేమన, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఇప్పుడు నెక్స్ట్ కపిలవాయి లింగమూర్తి గురించి నేర్చుకుంటున్నాం. ఈ నలుగురు రచయితలు కూడా థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు ఉన్నాయి. ఓకేనా? కపిలవాయి లింగమూర్తి కాలం 20వ శతాబ్దం, 1927 జనవరి. జన్మస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా జినకుంట గ్రామం, ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా. ఓకే, నెక్స్ట్ రచనలు, చక్రతీర్థ మహత్వము, పండరీనాథ విఠలం, ఆర్య, దుర్గా భర్గ, తిరుమలేష్ శతకాలు, శ్రీమద్ భాగవత మహత్వం, సోమరేశ్వర మహాత్యం, పాలమూరు జిల్లా దేవాలయాలు, సోమశీల చరిత్ర, పాలెం అభివృద్ధి చరిత్ర, ఇంద్రకల్లు చరిత్ర. ఇవన్నీ కూడా ఇతని యొక్క రచనలు. బిరుదులు, కవితా కళానిధి, పండిత కవి, మంచి పరిశోధకుడు, శైలి సరళము. ఓకే, విశేషాంశాలు, కవి కేసరి, వేదాంత విశారద, సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి, స్మృతి పదం, ఛత్రపతి, యోగా సక్తా చరిత్ర, ఇంద్రకల్లు చరిత్ర. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కపిలవాయి లింగమూర్తి గురించి. ఓకేనా, థర్డ్ క్లాస్కి సంబంధించిన కవుల గురించి అన్నీ కూడా నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.